హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. నేనండి అనితారెడ్డి. ఇవి వచ్చేసి కోటా బాందిని చీరలండి. ఆ బార్డర్ బాందిని వచ్చింది అండ్ మధ్యలో చీర పెయింటింగ్ వచ్చిందండి. చూద్దాం. ఈ చీర అంతా ఇలా పెయింటింగ్ వచ్చింది. మంచి గ్రీన్, పిస్తా గ్రీన్కి బ్లూ కలర్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. ఫస్ట్ వాష్, డ్రై వాష్. లైట్ గ్రే కలర్కి గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్తో చీర. మనకి బ్లూ కలర్, ఈ గ్రీన్ కింద బ్లూ కలర్ ఉంది కదండి, ఆ బ్లూ కలర్తో మనకు బ్లౌజ్ ఉంది. ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూతో బ్లూ బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ చీరకి. సో గ్రీన్ ఇలా ఉంటుంది చీర. చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఈ బ్లూ కలర్ చీర, రెడ్ పైన బ్లాక్ వచ్చింది. ఇది చీర అండి. ఇది పళ్ళు. ఇది పళ్ళు. మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ వచ్చింది, మెరూన్ బ్లౌజ్ వచ్చింది. ఇలా ఉంది చీర. బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి. ఇలా ఉంటుందండి. మనం దీనికి కాంట్రాస్ట్ అలా కావాలనుకుంటే కనుక పైన కట్టు చెంగు దగ్గర ఈ బార్డర్ ఉంటుంది కదా, ఇది కొంచెం తీసి ఇక్కడ స్లీవ్స్కి జాయిన్ చేసుకుంటే కూడా కొంచెం డిఫరెన్స్, కాంట్రాస్ట్ వస్తుంది. కొంచెం ఇంకా కొంచెం అందంగా ఉంటుంది బ్లౌజ్. ఇది పీచ్ అండ్ మెరూన్ చీర. పళ్ళు అంటే బ్లౌజ్ ఎల్లో, లైట్ క్రీమ్ కలర్లో బ్లౌజ్. మనకు క్రీమ్ పైన మెరూన్ వచ్చింది కదా, ఇలా వచ్చింది. ఈ ఈ బ్లౌజ్ కూడా మనకు ఈ బార్డర్ తీసి ఇక్కడ స్లీవ్స్ దగ్గర వేసుకుంటే బాగుంటుందండి. అన్ని చీరలు కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్. మంచి పీచ్కి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. పళ్ళు, చీర. అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్. పింక్, పింక్కి మెరూన్ వచ్చిందండి. ఎల్లో పైన మెరూన్ వచ్చింది డైయింగ్. సో మనకు ఎల్లో కలర్లో బ్లౌజ్ వచ్చింది దీనికి. ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్లకి ఈ పార్ట్ తీసి మనం ఇక్కడ చేతులకు వేసుకుంటే బాగుంటుంది. 2750 ప్లస్ షిప్పింగ్ అండి. అన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్. మీకు నచ్చిన చీర స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.